శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? జూన్ 6వ తారీఖున పంచగ్రహ కూటమి అమావాస్య రోజు జరుగుతుంది. జూన్ 6వ తారీఖు పంచగ్రహ కూటమి అనేది కూడా ఒక విధంగా చెప్తే ఏ ఇబ్బందులను, ఏ కష్టాలను కూడా, ఏ నష్టాన్ని కూడా, మీకు ఏ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చేస్తుంది. ఏ ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు షష్టగ్రహ కూటమి గురించి మీకు ఐడియా ఉందా ఎప్పుడైనా? నేను 2019 సంవత్సరంలో వికారీ నామ సంవత్సరంలో షష్టగ్రహ కూటమి అనేది కూడా ఏర్పడుతుంది అని నేను చాలా వీడియోలలో అప్పుడు చెప్పాను 2019లో. ఆ షష్టగ్రహ కూటమి ఏర్పడిన తర్వాతనే మనకు ఈ కరోనా వైరస్ అనేది కూడా వచ్చేసింది. మీకు అందరికీ తెలుసు, కరోనా వైరస్ వచ్చి ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది మన ప్రపంచ దేశాల్లో ఎంతోమంది చనిపోయారని మీకు తెలుసు. చాలా ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది. వ్యాపారాలలో నష్టాలు మొత్తం ఎత్తివేయడం, వ్యాపారాలన్నీ కూడా ఎత్తిపోవడం, రుణ బాధలు, అంతా డిస్టర్బెన్సే. మొత్తం ఎవ్రీథింగ్ A to Z డిస్టర్బెన్సేనండి. ఎక్కడ కూడా మనకు ఏది కూడా మంచి జరగలేదు. చాలామంది బ్యాంకుకు సంబంధించిన ఈఎంఐలు కూడా కట్టకుండా సిబిల్ స్కోర్ పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఆటోమేటిక్గా. అంటే ఈ పంచగ్రహ కూటమి అనేది కూడా ఇప్పుడు మనకు మేలు చేస్తుంది తప్పకుండా. అయితే నేను అప్పుడు 2019 వికారీ నామ సంవత్సరంలో ధనుస్సు రాశిలో రవి, బుధుడు, చంద్రుడు, గురువు, కేతువు, శనీశ్వరుడు, ఈ 6 గ్రహాలు పంచగ్రహ కూటమిగా ధనుస్సు రాశిలో ఏర్పడింది. అప్పుడు నేను చాలామందికి చెప్పానండి, ఈ పంచగ్రహ కూటమి కంటే ఈ షష్టగ్రహ కూటమి చాలా డేంజరస్. దీనివలన మీకు ఎంతో నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆర్థిక నష్టం జరుగుతుంది, చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి మీరు వీలైతే ఈ షష్టగ్రహ కూటమి రోజున నేను పూజలో పెట్టించినటువంటి ఈ బ్లాక్ ఎర్త్లో నేను ప్రతి ఒక్కరికి పంపిస్తానని చెప్పాను. దాన్ని ఎవరైనా విన్నారా అండి? ఎవ్వరూ వినలే నాకు తెలిసి. ఈవెన్ కొంతమంది కూడా దీన్ని బుక్ చేసుకోలేకపోయారు. కొంతమంది అంటే ఒక 500 మంది మాత్రమే చేసుకున్నారండి, బుకింగ్ చేసుకున్నారు. 500 మందిలో ఒక్కరు కూడా ప్రాణహాని జరగలేదండి. నేను ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక్కరికి జరగలేదండి ప్రాణహాని. 500 మందిలో ఒక్కరికి. నిజంగా నేను ఒక విధంగా చెప్పాలంటే పొద్దున్న లేవగానే దీనికి 2 చేతులు జోడించి నమస్కారం చెప్పుకోవాల్సిందే. మమ్మల్ని ఇలా కాపాడుతున్నావు కాబట్టి. చెడు దృష్టి, నరదృష్టి, నరఘోష, చేతబడులు కానీ ఎలాంటి దోషాన్నైనా ఇట్టే అరికడుతుందండి ఈ బ్లాక్ ఎర్త్. దీన్ని మనం షష్టగ్రహ కూటమి రోజు, ఆ రోజు అమావాస్య తిథి నాడు మేము చేశామండి ఆ రోజు. అయితే దీనికి ఏంటంటే మనకు చంద్రుడు, ఇది పంచగ్రహ కూటమిలోనే చేయాలి. ఇది షష్టగ్రహ కూటమిలో చేస్తే అంత పెద్ద ప్రతిఫలం ఉండదు. ఎందుకంటే చంద్రుడు షష్టగ్రహ కూటమిగా ఏర్పడిన తర్వాత 2.5 రోజుల తర్వాత బయటికి వెళ్ళిపోతాడు. ఆ బయటికి వెళ్ళిపోయినటువంటి రోజులో అమావాస్య తిథి వస్తుంది. అప్పుడు ఈ యొక్క పంచగ్రహ కూటమిలో ఈ బ్లాక్ ఎర్తులు అనేది కూడా పూజించాలి, హోమం జరిపించాలి. అప్పుడు గోత్రనామాల మీద పూజించినటువంటి ప్రతి ఒక్కరికి నేను పంపించాను. అప్పుడు నిజంగా ఒక్కరికి ప్రాణ నష్టం లేదండి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఈ 2024 సంవత్సరం స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మనకు మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనిశ్చరుడు ఉన్నాడు. కుజుడు మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఈ స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మనకు మే 1వ తారీఖున నర్మదా నదికి పుష్కరాలు మొదలయ్యాయి. వృషభ రాశిలో మనకు గురుడు ప్రవేశించడం ద్వారా నర్మదా నదికి పుష్కరాలు మొదలయ్యాయి. దాన్ని పురస్కరించుకొని కొంచెం ముందుకు వెళ్తే 23వ తారీఖు గురు పౌర్ణమి మనకు వచ్చిందండి. గురు పౌర్ణమి వచ్చింది. దాని తర్వాత మనకు జూన్ 1వ తారీఖున హనుమాన్ జయంతి జరగబోతుంది. ఇంకా జూన్ 1 నుంచి తర్వాత 5వ తారీఖున ఈ పంచగ్రహ కూటమి కూడా వృషభ రాశిలో గురుడితో కలిసి ఉన్నప్పుడు ఈ పంచగ్రహ కూటమి జరగడం ఎంతో అద్భుతం. ఆ రోజు అమావాస్య కావడం, ఆ రోజు మేము ఈ యొక్క 1000 రెట్ల, 1000 కాదు 1,00,000 రెట్ల శక్తిని అమావాస్య పొందుతుంది. ఎంత కటిక దారిద్రులైనా కూడా ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి నుండి.
దీనిలో మీరు పాటించవలసింది ఏంటంటే ఈ బ్లాక్ ఎర్తులు అనేది కూడా ఇంటి గుమ్మానే కట్టుకోవాలి. ఇంటిలో ఎన్ని గుమ్మాలు ఉన్నాయి ఆ అన్ని గుమ్మాలకు ఒక్కొక్కటి మేకు కొట్టి వేయాలి, ఒక్కొక్క మేకు కొట్టి వేయాలి. ఇలా 4 గుమ్మాలు ఉంటే 4 గుమ్మాలకు వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే చెడు దృష్టి మన వైపు రాదు, ప్రాణ నష్టం జరగదు, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, వ్యాపారాలు బాగా నడుస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటేనే కదా నువ్వు ఉద్యోగం చదివేది. ఇంట్లో గొడవలు అవుతుంటే నువ్వు చదివి ఎక్కడ చదువుతావు? మానసిక ప్రశాంతత లేకనే డబ్బులకు ఇబ్బంది పడే మనం వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. మానసిక స్థితిగతులు బాగాలేకనే పక్క నుంచి లారీ వస్తుందా, ఇటు పక్క నుంచి బస్సు వస్తుందా, కారు వస్తుందా అని చూడకుంటే డైరెక్ట్ దాన్ని తగలడం. ఇంకా మానసిక స్థితి సరిగా లేనప్పుడు ఏం చేస్తాం? వెనక ఎవరిని పిలిచినా కూడా మనం అబ్జర్వ్ చేయం. ఎవరు వస్తున్నారు, వెనక నుండి ఏమొస్తుందో కూడా మనం అబ్జర్వ్ చేయం. ఎందుకంటే మనకి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఎప్పుడు కూడా తొలిచేస్తుంటాయి ఎప్పుడు కూడా. తద్వారా ఏంటంటే మనస్సు ఇంటికాడ ఉంటుంది, శరీరం ఇక్కడ ఉంటుంది. ఆ పక్క నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏం చేస్తున్నారు కూడా మనకు అర్థం కాలేని పరిస్థితి ఏర్పడుతుంది. వెహికల్ నడిపినా ఏదైనా నడిపినా కూడా మనకు ఆ ప్రాబ్లం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ బ్లాక్ ఎర్తులను కనుక ఇంటి గుమ్మానికి కనుక మీరు కట్టుకున్నట్టయితే ఇప్పుడు చాలా దగ్గరలో ఉందండి. ఈ మనకు జూన్ 6వ తారీఖున అమావాస్య రోజు ఈ యొక్క పంచగ్రహ కూటమి రోజు గోత్రనామాలు పంపించినట్టయితే ఈ బ్లాక్ ఎర్తులు ప్రతి ఒక్కరి ఇంటికి నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనకు పంచగ్రహ కూటమి అంటే గురువు 1, రవి 1, చంద్రుడు, బుధుడు, మనకు చంద్ర, బుధ, శుక్ర అండ్ రవి గురువులు మొత్తం 5 గ్రహాలు మనకు వృషభ రాశిలో పంచగ్రహ కూటమిగా అమావాస్య రోజు ఏర్పడి శక్తివంతం కాబోతున్నాయి. ఇది చాలా చాలా మేలైనటువంటి విషయం. మీరు అందరూ కూడా బాగుపడతారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 12 రాశులలో జన్మించిన వారు ఎవరైనా కూడా ఈ బ్లాక్ ఎర్తులను పూజ జరిపించుకొని ఇంటి గుమ్మానికి గనక మీరు కట్టుకున్నట్టయితే చాలా చాలా మేలు జరుగుతుందండి. దానిలో ఈ బ్లాక్ ఎర్త్లో ఏంటంటే చెడు దృష్టి ఎవరైనా మనకు చేతబడి లాంటివి చేయాలనుకున్నా అసలు అది ఫలించదండి. మీరు వీలైతే ఒక్కసారి ఎవరైనా తాంత్రిక విద్యలు తెలిసినటువంటి వారిని ఒక్కసారి ఇంటికి పిలిపించండి. వాళ్ళు లోపలికి రారు. ఎందుకంటే ఈ శక్తి ముందట ఉంటుంది. తాంత్రికులకు అలౌడ్ లేదు, లోపలికి లేదు. ఒకవేళ వాడు అలౌడ్ చేసి లోపలికి వచ్చారనుకోండి, అతనికి ఉన్నటువంటి శక్తులన్నీ నశిస్తాయి. తను ఏం చేసినా మీ మీద పారదు, నిర్జీవం అయిపోతాయి, శక్తులన్నీ నశిస్తాయి. ఆ గడప దాటి ఇంట్లోకి వచ్చినాయంటే శక్తులన్నీ వెళ్ళిపోయినట్టే. అసలు రాడు. నాకు తెలిసి నేను మళ్ళీ వస్తానని చెప్పడం ఏదో విధంగా తప్పించుకొని తిరగడమే జరుగుతుంది. ఇంట్లోకి లోపలికి రాడు. తాంత్రిక విద్యలు తెలిసినటువంటి ఎవరైనా మనల్ని పాడు చేయాలని ఎన్నో రకాలుగా ఇంట్లోకి వస్తుంటారు. ఏదో ఒక వస్తువు వదిలేసి వెళ్తుంటారు. దానివల్ల ప్రభావం ఉంటుంది, నెగిటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఈ బ్లాక్ ఎర్త్లను తీసుకొని ఇంట్లో కట్టించుకున్నట్టయితే చాలా చాలా మేలు జరుగుతుందండి. కాబట్టి మీరు వీలైతే ఒకసారి ఈ బ్లాక్ ఎర్త్లను మీరు ఇంటి గుమ్మానికి వేసుకొని అదే అమావాస్య రోజు నేను అమావాస్యకు ఈడ పూజలు చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ వచ్చే అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి వేసుకున్నట్టయితే చాలా మేలు జరుగుతుందండి. మీకు లైఫ్ లాంగ్ కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఒకసారి మీ పేరు కూడా మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని ఆ పేరును రోజు ప్రాక్టీస్ చేస్తూ నేను చెప్పినటువంటి చిన్న చిన్న నియమాలను పాటించినట్టయితే తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.